తను అమ్మకు ప్రేమతో సీరియల్లో శ్రావ్య. సో శ్రావ్యగా మీ అందరితో తిట్లు తింటున్నారు బాగా, అంటే అంటే నెగిటివ్ విలన్ గా చేస్తున్నారు అనమాట. సో విలన్ ని ఎంత ఎక్కువ తిడితే అంత బాగా ఫేమస్ అయినట్టు కదా. అది అదే అన్నాను నేను కూడా. సో మీరందరూ బ్లెస్సింగ్స్ తో అమ్మకు ప్రేమతో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మన జెమినీ టీవీలో మధ్యాహ్నం 12:30 12:30కి. సో ఎగ్జాక్ట్లీ మన షో అవగానే అనమాట. సో మన షో అయ్యి ఇలా అనగానే వాళ్ళు వచ్చేస్తారు ఫాస్ట్ గా. ఎలా నడుస్తుంది షూటింగ్? అది చాలా కూల్ గా అవుతుంది మా షూట్ అంతా. సో ఆల్ రైట్, మరి ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో లలా లలా. హలో అండి, నమస్తే. హాయ్ అండి. ఏం పేరండి? రమాదేవి. రమా. బావగారు ఏమని పిలుస్తారు? రమా. రమా అంటే అందరూ ఉన్నప్పుడు రమా, ముద్దుగా అమ్ము. అమ్ము. అమ్ము అంటే ఏంటి? అమ్ము ఇటు రమ్ము. ఎన్ని ఇయర్స్ అయింది ఈ ఘోరం జరిగి? 12 years. నేను ఘోరం జరిగిన అన్నా సరే అది వినలేదు. ఏం పేరు బావగారి పేరు? సత్యనారాయణ. సత్యపండు అని పిలుస్తారా, సత్య అని పిలుస్తారు? సత్య అని పిలుస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. మీరు? బావా అని పిలుస్తా నేను. బావేనా? రిలేషన్స్. మీరు ఎవరినైనా చూసి ఇలా వణికారా లైఫ్ లో ఇప్పటి వరకు? అంటే అది క్రష్. నేను ఎవరిని చూసి సీరియల్ లో మిమ్మల్ని చూసి మేము వణుకుతున్నాం అనుకోండి, మీ లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఎవరు? ఫస్ట్ క్రష్ అంటే నేను ఎందుకు అసలు క్రష్ అవ్వాలి వాళ్ళకి? రమాదేవి గారు ఏంటి సంగతులు ఇంకా చెప్పండి మీరే. మిమ్మల్ని చూస్తేనే షేక్ అవుతున్నాం. బాగా కనెక్ట్ అయినట్టుంది. అంటే మిల్క్ షేక్ అది వేరు. సరే రమా గారు, సో నేను ఇప్పుడు ఒక ఆప్షన్ ఇస్తా. బావగారు జేబులో మీకు 3 లెటర్లు దొరికాయి. ఓకే, మీరు ఏదో ఒక లెటర్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఎందుకు ఆయన ప్యాంట్ అక్కడ వేసారు, మీరు రెగ్యులర్ గా వైఫ్ లు అందరూ ఈయన జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి లెక్కెడతారు కదా, అలా చేస్తే 3 లవ్ లెటర్లు దొరికాయి. సో 1 2 3 3 లెటర్స్ ఉన్నాయి. అమ్మా ఈయనకు 3 లవ్ లెటర్లు వచ్చాయి అన్నారు. ఒకటి సెలెక్ట్ చేయాలి మీరు. ఒక లెటరు రష్మిక రాసింది, ఒక లెటరు కియారా అద్వానీ రాసింది, ఒక లెటర్ శ్రీలీల రాసింది. ఏ లెటర్ సెలెక్ట్ చేస్తారు? మిగతా 2 ఇచ్చేస్తారు. యువర్ థింకింగ్ రైట్. రష్మిక. సత్తిపండు బావా నీకోసం రష్మిక రాసిన లెటర్ సెలెక్ట్ చేశారు సిస్టర్. అక్కడ విజయ్ దేవరకొండ సీరియస్ అవుతాడే ఏంటో. పాపం 26నే పెళ్లి చేసుకున్నారు హ్యాపీగా. మీరేమో బావగారికి ఆ లెటర్ ఉంచారు. ఇప్పుడు ఆయనేమో రష్మిక ఫోటో పెట్టుకొని నువ్వు అక్కడ నేను ఇక్కడ అంటూ పాట పాడుతూ ఉంటే మీరు ఏం చేస్తారు వెనకాల? ఏం చేస్తాం? నాకు తెలిసి మీరు 3 ఆయుధాల్లో ఒక ఆయుధం వాడతారు. అప్పడాల కర్ర, అట్ల పుల్ల, చీపిరి కట్ట ఏదో వాడి నీకు ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో. సరే ఇంట్లో ఎవరు డామినేషన్? మేమే. చూసారా, మొత్తానికి ఒప్పుకున్నారు. ఏం చేస్తాడు బావగారు? సాఫ్ట్వేర్. సరే రమ గారు జాగ్రత్తగా వినండి. మీరు ఏం చదువుకున్నారు? ఎంబీఏ. ఎంబీఏ అయితే చెప్పేస్తారు, జాగ్రత్తగా వినండి. రైల్లో తీసుకెళ్తున్నారు రోళ్లు, ర్యాలీలో విసురుకుంటారు రాళ్లు, పందెల్లో పాల్గొంటాయి కోళ్లు, పరిగెడితే పెడతాయి కీళ్లు. రైల్లో తీసుకుని వెళ్తున్నాయి రోళ్లు, రైల్లో పరిగెడుతున్నాయి. కాదు, ఇప్పుడు బావగారు ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారు పెళ్లి అవగానే? బండి మీద, సైకిల్ మీద, రైలు మీద? బైక్. ఎక్కడికి వెళ్ళారు? సరదాగా గుంటూరు దాకా తీసుకెళ్లిపోయారా? ఎక్కడి నుంచి? అమరావతి నుంచి. అమరావతి నుంచి గుంటూరు. కుర్రాడు కమ్మా వెనకాల ఎక్కగానే ఏం తెలియలేదు అనుకుంటా, మత్తులు అలా వెళ్ళిపోయాడు గుంటూరు. చెప్పండి ఇప్పుడు. రైల్లో తీసుకెళ్తున్నారు రోళ్లు, ర్యాలీలో విసురుకుంటారు రాళ్లు, పందెంలో పాల్గొంటాయి కోళ్లు, పరిగెడితే పెడతాయి కీళ్లు. రైల్లో తీసుకొని వెళ్తున్నాయి రోళ్లు, రైల్లో పన్నుల్లో పరిగెత్తున్న కోళ్ళు, పరిగెత్తు నిబ్బడుతున్నాయి కాళ్ళు. ఎవరు పరిగెట్టమన్నారు మిమ్మల్ని చెప్పమంటే? మళ్ళీ రైల్లో తీసుకుని వెళ్తున్న రోళ్లు, రైల్లో విసిరేస్తున్న రాళ్ళు, పందెంలో పాల్గొన్న కోళ్ళు, పరిగెత్తు వచ్చే కీళ్ళు. అమ్మయ్య ఏదోటి వచ్చిందిలేండి. ఏంటి సిస్టర్ ఇంకా లంగావాణిలు? బావేంటి ఇంకా లంగావాణిలు వేపిస్తున్నాడు మీతో? చిన్నదానే కదా అందుకు. ఆయన చారీలకి ఎప్పుడు తీసుకెళ్తాడు? ఇంకా లంగావాణిలో ఉంటే బావ ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. ఏం పేరు? పార్థసారథి. పార్థ.
ఏంటి పార్థు బావ ఇంకా లంగా ఉండేలంటే ఇంకా ఆమెమో చిన్నదాన్నే అంటుంది. పిల్లలు ఒక బాబు ఎన్ని ఇయర్స్? 10 years. మరి ఎర్లీ మ్యారేజ్. ఏంటండి ప్రొడక్షనే 10 years అంటే ఇంకెళ్ళి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? 10 years. 10 years పెళ్లిలో 10 years బాబు ఎలా? కనీసం 11 years అనొచ్చు కదా, పెళ్ళి 11 years అనొచ్చు. పార్థు బావ నువ్వు సాఫ్ట్వేర్ చాలా సాఫ్ట్ అనుకున్నాను, కాదు నువ్వు చాలా ఫాస్ట్ వేర్. ఎక్కడ లవ్? ఖమ్మం. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. అంత ఎల్లిగా ఎందుకు చేసుకున్నావు? కొంచెం ఆగచ్చు కదా. అడగండి. ఊరుకో, పార్థు మంచి కుర్రాడు, హీరో లాంటి కుర్రాడు దొరికాడని అందుకే చేసేసి. మరి మా పాపం ఎందుకు అంకుల్ నేను మా నాన్న అడగండి అంటావు? మా నాన్నే చేశారు. హీరో లాంటి అల్లుడు వచ్చాడని ఆయన టెంప్ట్ అయినట్టున్నాడు ముందు మా సిస్టర్ కంటే. మా నైబర్స్. పార్థు బాబు నైబర్సే. అయితే ఇది లవ్ క్రష్ కమ్ ఏదో అనమాట. ఇంట్లో మాత్రం బాగా మేనేజ్ చేసావు సిస్టర్, అరేంజ్ మ్యారేజ్ అని. ఊరికినే డాడీని తీసుకెళ్ళి ఆ పక్కింటి చూడు అని దాని నన్నే తీసుకెళ్లారు, చూడు చేసుకోని. ఒకవేళ సడన్ గా పార్థుబా బండి మీద వెళ్తున్నాడు, వెనకాల అమ్మాయి కూర్చొని ఇలా హక్ చేసుకుంది, అప్పుడు నువ్వు చూసావా సిచ్యువేషన్? లేదు. ఇమీడియట్ గా ఎలాంటి యాక్షన్ పడుద్ది? లేదు అలా చేయడు. చేస్తే ఏంటి? ఆబ్వియస్ గా ఫస్ట్ కోపం వస్తుంది, తర్వాతకి అడుగుతాను ఏంటి అనేది. నీకు చెప్పను నేను, ఏం చెప్పాలా? పెళ్ళి అవ్వకముందు నా గర్ల్ ఫ్రెండ్ ఈ మధ్య కలిసింది, సరదాగా వెళ్ళామన్నాడు, అప్పుడు ఏం చేయలేం. పార్థు బావా నీకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇప్పించా, మరి నీ పని నువ్వు చూసుకో. సరే బావగారి జేబులో 3 లెటర్లు దొరికాయి, 3 లవ్ లెటర్లు. ఓకే, అనుపమ పరమేశ్వరన్ ఒకటి రాసింది, పాతకాలంలో జయమాలి గారు ఒకటి రాశారు, స్మిత గారు ఒకటి రాశారు. బావకి ఏ లెటర్ ఉంచుతావు? స్మితాదే ఉంచుతాను. ఎందుకు? అక్కడి నుంచి నేను వీడని అందుకే ఉంచుతాను అదే. అమ్మ దొంగ, నువ్వు మామూలు కాదు. ఓకే సిస్టర్, జాగ్రత్తగా వినండి. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ, వంకాయ టెంకాయ ప్రగతి నగర్ వెళ్ళి తిందాం చింతకాయ. చెప్పు ఫాస్ట్ గా. దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. కాదు ఇప్పుడు టెంకాయ ప్రగతి నగరే. ఏంటి ప్రగతి నగర్? కాదు ఇప్పుడు డాడీ తీసుకెళ్లి చూపించారు, చూసావు, వెంటనే ఎందుకు నచ్చాడు బావ? నచ్చిన ఒక 3 క్వాలిటీస్ చెప్పు, పార్థు బావలో నచ్చిన క్వాలిటీస్. ఓపిక ఎక్కువ. ఎలా తెలిసింది? కిటికీలో చూడగానే ఓపిక ఎక్కువ ఎలా తెలుస్తుంది? అచ్చా, చిన్నప్పటి నుంచి లైన్ వేస్తున్నావు కదా, ఆ మాత్రం తెలుస్తుంది. లేదు, ఓపిక చాలా ఎక్కువ. సో నేను 4 దెబ్బలు వేసినా పడి ఉంటాడు, ఓపిక ఎక్కువ. ఈ క్వాలిటీ ఒకటి చాలు లేడీస్ పెళ్లి చేసుకోవడానికి. జాబ్ అయ్యాక నాకు మ్యారేజ్ అయింది. సో ఎవరు జాబ్ అయ్యాక? నాకు జాబ్ వచ్చాక మ్యారేజ్ అయింది. సో వంట పని కూడా ఆయనే చేస్తాడు? లేదు. నేను ఒక్క జాబ్ చేస్తే చాలు, ఆయన వంట పని చేయాలి, జాబ్ పని చేయాలి. ఎదవ ఎట్టకారాలు వద్దు.